మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ప్రియ దైవజనమా, మనుష్యుని పాపములో పడవేసే శరీర కార్యములలో కక్ష అనేది ఒకటి. ఈ అంత్య దినాలలో మనుషుల హృదయాలలో కక్షలు పెంచుకొని అనేక ఇతర పాపములకు తమ జీవితాలలో చోటిస్తూ ఉన్నారు. సంఘాలలో సహితము కక్షలు కలిగి ఒకరి పట్ల ఒకరు విరోధ భావము కలిగి ఉంటూ ఉన్నారు. సంఘ కార్యకలాపాలలో హృదయాలలో కక్షలు పెట్టుకొని కూడా యథావిధిగా పాల్గొంటూ ఉన్నారు. హృదయములో కక్షను ఉంచుకొని సంఘముగా కూడి వచ్చుట కీడుకే కాని మేలుకు కాదు. ఆ రీతిగా కూడి ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 21 వచనాల వరకు తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీ సంఘమును హెచ్చరిస్తూ ఆ మాటలు పలుకుతూ ఉన్నారు. నేటి సంఘాలలో ఇట్టి స్థితిని మనము గమనిస్తూ ఉన్నాము. మీడియాను ఆధారం చేసుకొని ఇతరుల మీద ఆరోపణలు చేస్తూ కక్షపూరితముగా మాట్లాడుతూ సేవకులు, విశ్వాసులు సహితము అన్యజనులలో దేవుని నామము దూషింపబడుటకు, అవమానింపబడుటకు కారణమవుతున్నారు. దేవుని బిడ్డలుగా తప్పును ఖండించవచ్చు, కానీ కక్షలు పెంచుకోకూడదు. ఏక భావముతో ఏక మనస్సుతో మాట్లాడేవారముగా ఉండాలి. ప్రతి కార్యమునకు కూడా ఏక భావముతో ఏక మనస్సుతో సన్నద్ధులై ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ అంత్య దినాలలో సంఘాలలో ఐక్యత కలిగి కక్షలు లేక దేవుని రాజ్యము స్థాపించడానికి ప్రయాసపడాలని మన అనుదిన ప్రార్థనలలో భారతదేశ క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. మరి ముఖ్యముగా మన స్థానిక సంఘముల కొరకు విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. వ్యక్తిగతంగా మన జీవితాలలో కూడా ఇతరుల పట్ల కక్షా భావముతో మెలగకుండా వీలైతే వారిలో మార్పు కొరకు ప్రార్థించేవారముగా ఉందాము. ప్రియ దైవజనమా, క్రీస్తు ప్రేమను మన హృదయాల్లో కలిగి ప్రవర్తించడానికి అభ్యాసము చేసుకుందాము. ఎవరైతే కక్షపూరితముగా మన ఎడల ప్రవర్తిస్తూ ఉన్నారో వారిని దేవుని పేరట క్షమించి వారికి దూరముగా ఉండడానికి ప్రయత్నిద్దాము. అలాగే మన హృదయాల్లో ఎవరి మీద కక్షభావాన్ని ఉంచుకోకుండా ప్రభు సన్నిధిలో నిందారహితులుగా కనపడదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నేను వెంబడించే బిడ్డలుగా మా జీవితాల్లో ఎవరి పట్ల మా హృదయాల్లో కక్షను పెంచుకొనకుండా నీ ప్రేమను కనపరిచే కృపను మాకు దయచేయండి. ప్రభువా, మా సంఘాలలో నాయనా కక్షపూరితమైన హృదయాలతో ఏ ఒక్కరూ ఉండకుండా అటువంటి ఆత్మ ఎవరిని ఏలుబడి చేస్తున్నప్పటికీ నజరేయుడైన యేసు శక్తిగల నామములో దాన్ని కాల్చివేస్తూ ఉన్నాము. తండ్రి, సార్వత్రిక సంఘమును నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాము. ఈ అంత్య దినాల్లో నాయన సంఘాలలో ఐక్యతను దయచేయండి. సేవకుల మధ్య ఐక్యతను దయచేయండి. విశ్వాసుల మధ్య ఐక్యతను దయచేయండి. నాయన డినామినేషన్స్ మధ్య ఐక్యతను దయచేయండి. ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ప్రభువా నీ రాజ్య స్థాపనకు ప్రయాసపడుటకు కృప చూపించండి. అన్యజనుల మధ్య నీ నామము దూషణ పాలు కాకుండా ప్రభువా నీ కృపను
మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: తాను చేసిన నరహత్యను బట్టి 77 ప్రతిదండన వచ్చునని తన భార్యలతో పలికినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.